హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము లాస్ట్ డే ట్రిప్‌లో స్వర్ణగిరి నుండి యాదగిరిగుట్టకు వెళ్ళాము. అక్కడ నైట్ అయిందని అక్కడే రూమ్ తీసుకొని అక్కడే స్టే చేశాము. యాదగిరిగుట్ట నైట్ వ్యూ బాగుంటుందని నైట్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని నెక్స్ట్ డే దర్శనం చేసుకుందాం అనుకున్నాము. మార్నింగ్ 7 కల్లా దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ రూమ్ తీసుకోవడం వలన అందరు బాగా నిద్రపోయారు. 10 వరకు ఎవ్వరం లేవలేకపోయాం. అందరం లేచి రెడీ అయ్యేసరికి ఆ రూమ్‌లోనే 12 అయింది. రాఖీ పౌర్ణమి రోజు మేము యాదగిరిగుట్టలో దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత బయట గుడిలోనే కూర్చొని రాఖీస్ కట్టుకుందాం అనుకున్నాం కానీ అక్కడ రాఖీ షాప్స్ ఎక్కడ కనిపించలేదు మాకు. వెళ్ళిన రోజు నైట్ మొత్తం షాపింగ్ చేద్దాం, రాఖీస్ కొనుక్కుందాం, ఫుల్‌గా షాపింగ్ చేద్దాం. ఇంకెక్కడ షాపింగ్ చేయలే కదా! ఇదే లాస్ట్ ఇక్కడనే బాగా షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ, ఆ రూమ్ తీసుకునేసరికి అందరికీ అలసిపోయి అందరం బాగా నిద్రపోయాము. దర్శనం అయిన తర్వాత షాపింగ్ చేయొచ్చని అందరం రెడీ అయ్యేసి 11, 12 అట్లా కొండపైకి బయలుదేరాము. కొండ కింద నుంచి పైనకు ఫ్రీ బసెస్ అవైలబుల్‌లో ఉండే కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి చాలా రష్ ఉండే. అందుకోసమని ఆటోలో వెళ్ళాము. ఆటోలో ఒక్కరికి 30 రూపీస్ తీసుకున్నారు పైనకెళ్ళడానికి. పైనకెళ్ళిన తర్వాత 300 రూపీస్ టికెట్ తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే టికెట్ కౌంటర్స్ ఏవి ఓపెన్ కాలేదు. ఆ టికెట్స్ కోసం హాఫ్ అన్ అవర్ బయటే వెయిట్ చేశాము. 300 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఓ 20 మినిట్స్‌లోనే దర్శనం అయిపోయి బయటకొచ్చేసాము. మేము దర్శనం చేసుకొని బయటకొచ్చే లోపల వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా బాగా గాలి వీస్తుంది. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వర్షం పడలే కానీ వెదర్ అయితే చాలా చల్లగా చాలా బాగా అనిపించింది అందరికీ. అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. మా చిన్నోడైతే బాగా ఆడుకున్నాడు. అక్కడ మంకీస్ కనిపిస్తే వాటిని చూస్తూనే ఉండిపోయాడు. మా వాళ్ళందరూ వచ్చే వరకు అక్కడే ఓ 1 అవర్ వరకు వెయిట్ చేశాము. మా ఫోన్స్ అన్నీ కౌంటర్‌లో పెట్టేశాము. ఆ కౌంటర్‌లో ఇచ్చిన టోకెన్ మా వాళ్ళ దగ్గర ఉండిపోయింది. మా దర్శనమేమో తొందర అయిపోయిందని బయటొచ్చి వాళ్ళొచ్చేంత వరకు 1 అవర్ వెయిట్ చేశాము. వాళ్ళొచ్చిన తర్వాత ఫోన్స్ తీసుకొని కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. నేను టెంపుల్ కొత్తగా కట్టిన నుండి ఫస్ట్ టైం వెళ్ళడం. అంతకుముందు చాలా సార్లు వెళ్ళాను కానీ టెంపుల్ కట్టేటప్పుడు వెళ్ళాను. అది పూర్తయిన తర్వాత వెళ్ళడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అందరం కూడా పాత నరసింహస్వామి టెంపుల్ దగ్గర స్టే చేశాము. మళ్ళీ పైనకెక్కడం కూడా బస్‌లో వెళ్ళకుండా కాలినడకతోనే పైనకెక్కి దర్శనం చేసుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తే టెంపుల్ మొత్తం చేంజ్ అయిపోయింది. దర్శనం అయిన తర్వాత అక్కడ అభిషేకం లడ్డు ఉంటే తీసుకొని తినేసాము. మేము మార్నింగ్ ఏం టిఫిన్ చేయకుండా తొందరలో వచ్చేసాము. అభిషేకం లడ్డు మళ్ళీ పులిహోర తీసుకొని అందరం అక్కడే కూర్చొని అదే తినేసాము. ఆ చల్లటి వెదర్‌కి మా చిన్నోడైతే చాలా బాగా ఆడుకున్నాడు. అందరం ఫోటోస్ దిగిన తర్వాత ఇంటికి తీసుకోవడానికి ప్రసాదం లడ్డు, పులిహోర తీసుకొని అక్కడి నుండి కిందికొచ్చాము. అక్కడ షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఎక్కువ షాప్స్ లేకపోవడం వల్ల కిందికి దిగిన తర్వాత చేద్దాం అనుకోని అక్కడి నుండి వచ్చేసాము. కిందికొచ్చేటప్పుడు కూడా బస్ స్టాప్‌లో ఎక్కువ రష్ ఉంటే ఆటోస్ తీసుకొని మా బస్ ఉన్న ప్లేస్‌కొచ్చేసాము. బస్ డ్రైవర్ అన్నయ్యకు అదే రోజు ఇంకో ట్రిప్ ఉందని బస్ ఆపకుండా తీసుకొచ్చేసాడు. అందరం చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడ పాత నరసింహస్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళకుండా వచ్చేసాము. ఇన్ని ప్లేసెస్‌కి తిరిగాం కానీ ఎక్కడ కూడా షాపింగ్ చేయలేదు. లాస్ట్‌లో చేద్దాం అనుకున్నాం కానీ లాస్ట్‌లో టైం వీలవ్వలేదు. ఓన్లీ దేవుని ఫోటోస్ తప్ప మాకైతే ఏం షాపింగ్ చేసుకోలేదు ఎవ్వరం కూడా. యాదగిరిగుట్ట నుండి డైరెక్ట్ ఆదిలాబాద్‌కే బయలుదేరాము. వెళ్ళే రోజు ఒక్కొక్కరి మొఖాలు చూస్తే వెలిగిపోయాయి. వచ్చే రోజు అందరూ ఏడుపు మొఖాలు పెట్టేసి కూర్చున్నారు. లడ్డు లడ్డు చెప్తాదట. డిమ్మి డబ్బా చెప్తాడు ఇప్పుడు. చెప్పు. ఉదయం చెప్తాడు ట్రిప్పుని ఎట్లా పూర్తి చేసిండు, ట్రిప్ ప్లానింగ్ చేసిండు. ఇప్పుడు ఫ్లూట్ చెప్తుంది గాయస్.
ఇప్పుడు గాయ చెప్తుంది గాయ అయితే మొత్తం టూల్ రా మొత్తం ఫోన్ చూసుకుంటే ఉన్నది. ఇప్పుడు బబ్లీ చెప్తాడు. ఇప్పుడు వైశాల్ చెప్తుంది. మాత్రం చాలా ఎంజాయ్ చేసాం, కానీ మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తున్నందుకు ఎంత ఎంజాయ్ చేసామో అంతకు రెండింతలు బాధగా ఉంది. ట్విస్ట్ ఏమంటే నేనేం షాపింగ్ చేయలేదని మా అమ్ములు గారు చాలా బాధపడుతున్నారు. ఎందుకు షాపింగ్ చేయలేదు చెప్పండి అమ్ములు గారు. నువ్వు చెప్పు. ఎందుకో మరి ఇంటికి వెళ్తున్నామంటే అందరికి ఏడుపు వచ్చేసింది. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలాంటి ట్రిప్కి ఎప్పుడు వెళ్తారు, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ట్రిప్. ఆదిలాబాద్ కు చేరుకునేసరికి 7 అలా అయ్యింది. లగేజ్ అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ బస్ లో ఏమన్నా మర్చిపోయామేమో అని అన్ని చెక్ చేసుకొని అందరం దిగేసాము. బస్ లో నుండి అన్ని సర్దుకొని వెళ్తుంటే బస్ ని చూస్తే చాలా బాధగా అనిపించింది. ఆ బస్ ని బస్ లా కాకుండా ఇల్లులా యూజ్ చేసుకున్నాం మేమందరం. బస్ కూడా అంతే కంఫర్ట్ గా ఉండే అందరికి. నెక్స్ట్ ట్రిప్ కూడా ఈ బస్ లోనే వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.